అంటే కరెక్ట్ గా ఈ షేప్ ఇక్కడే రావాలి అంటే మనం ఎలా తీసుకోవాలి? 9.5 ఉంది ఇది, ఇది వచ్చేసి 12.5 టోటల్. ఓకే, ఇది 2 ఇది 3 ఉంది, ఇది 9.5, ఇది 3, 12.5 ఉంది. సో అది ఎలా తీసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఇదిగో ఇక్కడ నుండి, ఇదిగోండి ఇక్కడ నుండి మనకు ఇదిగో చెస్ట్ పాయింట్ ఇక్కడ నుండి కరెక్ట్ గా 9.5 చూసారు కదా, 9.5 ఉంది. మీరు ఎవరికైనా పర్ఫెక్ట్ షేప్ రావాలి అనుకుంటే ఇక్కడ నుండి 9.5 నుంచి ఇక్కడి వరకు ఎంత ఉందో చూసుకోవాలి. ఇక చూసారా ఎంత ఉంది, ఇదిగో 12.5 ఉంది టోటల్ గా. అంటే ఎగ్జాక్ట్ గా పాయింట్ 9.5, ఇక్కడ నుంచి 12.5 ఉంది కదా, మనం 13 పెట్టుకుంటే కరెక్ట్ గా మార్కింగ్ తో సహా కరెక్ట్ గా వచ్చేస్తుంది. ఇక్కడ నుండి చూడండి, ఇక్కడ నుండి కరెక్ట్ గా వీళ్ళకి ఎంత ఉంది, 7.5 ఉంది. చూసారు కదా 7.5. సో మనం చిన్న సైజ్, నేను పెద్ద సైజ్ వాళ్ళకి ఎంత చెప్పాను, 8 ఇంచెస్. కొంచెం చిన్న సైజ్ వాళ్ళకి 3.5, 3.75 అలా తగ్గించుకుంటూ వస్తుంది. అయితే ఇలాంటి సైజ్ ఉన్న వాళ్ళకి ఇది కూడా తగ్గుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇంకొకటి మీకు ఇక్కడ నుండి ఇక్కడ వరకు నేను నెక్ తీసుకుంటున్నాను కదా, అయితే ఎంత డౌన్ తీసుకోవాలి, ఈ బ్రాడ్ షేప్ అనేది రావాలి కదా, ఇది ఎంత డౌన్ తీసుకోవాలి? ఈ డౌన్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకుంటే దీనికి సరిపోతుంది. ఇక్కడ వరకు వచ్చేస్తుంది అనమాట. ఈ డౌన్ 4 ఇంచెస్ తీసుకుంటే కరెక్ట్ గా సెట్ అయిపోతుంది. మనం పెద్ద వాళ్ళకి ఎంత తీసుకుంటాం, 4.5 తీసుకుంటాం, కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళకి. ఓకేనా, ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ ఖర్చుకి తీసేసి ఇక్కడ నుంచి 9.5 దగ్గర ఇలా మార్క్ చేసుకున్నాను. ఇక్కడ ఎంత ఉంది, 7.5 ఉంది. అంటే 1/4 ఇదిగోండి 1/4 ఇక్కడ 9.5, ఇక్కడ ఎంత ఉంది 3 ఇంచెస్. అంటే ఇప్పుడు మొత్తం ఎంత వచ్చింది, 12.5. చూసారా కరెక్ట్ గా మీకు 12.5 వచ్చింది. సో ఒకవేళ మీకు వాళ్ళు కస్టమర్ వచ్చిండ్రు షేప్ పర్ఫెక్ట్ వస్తలేదు అని అంటే ఈ మెథడ్ లో మీరు కరెక్ట్ గా కొలుచుకోండి. ఓకేనా?